సో మీ సక్సెస్కి ఒకరికి క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే అది ఎవరికి ఇస్తారు మీరు? ఒక పర్సన్కి ఇవ్వాలనుకుంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంతే ఫస్ట్. సో ఆ తర్వాత ఎవరైనా సో హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, మంచి సెటిల్ అయిపోయారు. మరి సుధీర్ గారు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు? చేస్తానండి, చూస్తున్నారు పెళ్లి సంబంధాలు. ఫాదర్ కూడా అడుగుతారు, నాన్న చేసేవారు ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అని. కానీ కరెక్ట్ అమ్మాయి అడిగి దొరకాలి. అంటే ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు కదా, అందుకని దొరకట్లేదు అంటారా? అలానే కాదులేండి, అంటే వాడికి సెట్ అయ్యే అమ్మాయి దొరకాలి. ఇంట్లో కూడా వెతుకుతున్నారు కావాల్సిన క్వాలిటీ. మీకు ఫ్రెండ్ ఇచ్చారు, మరి మీ ఫ్రెండ్ ఎవరు చూపించట్లేదు? చాలా ట్రై చేశానండి మధ్యలో. అయ్యో ఒక ఆరుగురు ఏడుగురిని చూశాను మధ్యలో సంబంధాలు వాడి గురించి, కానీ సెట్ అవ్వట్లే. అది అవతల నుంచా లేకపోతే యువతల నుంచా తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఏంటి వీడు ఒకటే అంటాడు, మా అమ్మా నాన్నకి నచ్చితే చాలరా నేను చేసుకుంటాను, మా అమ్మ నాన్న చేసుకుంటాను అంటాడు. మరి అమ్మా నాన్నకి వారికి ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఫారిన్లో కొంతమంది సంబంధాలు, ఫారిన్ సంబంధాలు అవ్వడం, కొంతమంది వచ్చేసి ఎడ్యుకేషన్ ఈ సైడ్ నుంచి కానీ, అలాంటి కొన్ని చిన్న చిన్న క్వాలిటీస్ ఉంటాయి. అమ్మా నాన్నకి ఏ క్వాలిటీస్ లేకుండా వాళ్ళ క్వాలిటీ ఒకటే చెప్తారు. ఇప్పుడు అమ్మా నాన్నని మమ్మల్ని వాడిని బాగా చూసుకుంటే చాలు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ మమ్మల్ని బాగా చూసుకుంటే చాలు, వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు, మూడు ప్రియారిటీ. సో ఈ ప్రాసెస్లో నచ్చడమో నచ్చకపోవడం ఏదో ఒకటి ఉంటుంది కదా. వాళ్ళ నాన్నగారు కొంచెం జాతకాలు చూస్తారు, అక్కడ మెయిన్ 70% అవ్వట్లేదు. సో నో క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారు. సో ఫ్యూచర్లో త్వరలో అతను పెళ్ళి అయిపోవాలని కోరుకుందాం మనం. 100%. సో ఇప్పటి వరకు చేసిన చిత్రాలు పక్కన పెడితే ఇప్పుడు ఏం షోస్ చేస్తున్నారు ప్రెసెంట్? పటాసు జబర్దస్త్ అండి. మళ్ళీ సినిమా చూపిస్తామా నెక్స్ట్ సిరీస్? లేదండి, ప్లాన్ లేదు. సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఇది వరకు ఇందాక చెప్పారు ఫస్ట్లో డైరెక్టర్ గారు నన్ను తిట్టారు, చాలా మాటలన్నారు ఫోన్ చేసినప్పుడు. అతను డైరెక్టరే కదా మిమ్మల్ని తిట్టింది? అసోసియేట్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారు చాలా బాధపడ్డారు. సో అదే విధంగా ఇప్పుడు ఫ్రెషర్స్ మీకు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వండి భయ్యా అని కాల్ చేస్తే ఎలా ఉంటుంది మీ రియాక్షన్? అలాగే ఉంటుందా? సింపుల్గా అంటే కొన్నిసార్లు నేను చాలా ప్రశాంతంగానే మాట్లాడతాను. ఓకే, మేము ఒకసారి ఇలాంటి కాల్స్ మేము గతంలో అన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడేది. మీరు చెప్పండి భయ్యా అన్న, ఇలాగా మీ దాంట్లో ఉంటే ఆఫర్ చూడన్నా అంటే, అన్న నా దాంట్లో ఆల్రెడీ టీం ఉందన్న, సరిపోరన్న. ఆల్రెడీ చాలా ఇప్పటి నుంచో చిన్న చిన్న ఆర్టిస్టులు ఒక 5-6 10 మంది ఉంటారండి. వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మా దాంట్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇంకే క్యారెక్టర్ 4-5 క్యారెక్టర్ ఉన్నా వాళ్ళకి ఇవ్వాలి నేను, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచో మా దగ్గర వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సడన్గా ఎవరు ఫోన్ చేసి అన్న ఇలా కావాలన్నా మీ దాంట్లో పెట్టుకుని అంటే నేను అదే చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే గ్రూప్ బంచిగా ఉన్నప్పుడు కావాలని నవ్వుకుంటూ మాట్లాడతారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అన్నా ఏంటంటే దాంట్లో బాబు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు అనండి, అన్నా 7 సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఇలా మాట్లాడతారు. అప్పుడు భయ్య కొంచెం బిజీ ఉన్నాను భయ్య. ఒక్కోసారి రాత్రి 2 గంటలకి 3 గంటలకి బంచి తాగేసి నాకు సీనియర్ నెంబర్ తెలుసురా అని చెప్పి ఫోన్ చేశాడు. భయ్య ఏం చేస్తున్నారు, పడుకొని ఉంటాను అప్పుడు అన్న, రేపు పొద్దున మాట్లాడచ్చా మళ్ళీ అలాంటి సందర్భం కొంచెం కోపం వస్తుంది అంతే. కానీ పొలైట్గా ఆన్సర్ చేసేస్తారు.